SPOT Human Rights and Anti-Corruption Association. Good evening, one and all. This is B. Veeranna, High Court Advocate, especially founder and chairman of SPOT Human Rights and Anti-Corruption Association. మీ అందరికీ కూడా ఒక ప్రాముఖ్యమైన అమూల్యమైన ఒక విలువైనటువంటి ఒక ముఖ్య విషయాన్ని చెప్పాలనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మన స్పాట్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఆశయాలు లేకపోతే భావజాలము కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్స్ లేదా ఎయిమ్స్, అంబిషన్స్ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇదేంటంటే త్రాగే నీరు కానుంచి కొట్టుకునే గుండెకాయ వరకు ప్రతి ఒక్కరి యొక్క మానవ హక్కుల కొరకు మనము సామాజికంగా చట్టపరంగా దాని కొరకు మనం పోరాడాలనేది ఒక మంచి సదుద్దేశంతో MCA మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తోటి మనము అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని రావడం, ఈ సంస్థను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మీరు చాలామంది కూడా ఐడి కార్డ్స్ తీసుకున్నారు. మనం ఎప్పుడైతే గెట్ టుగెదర్ ఇనాగ్రేషన్ పెడతామో మీ అందరికి కూడా అపాయింట్మెంట్ లెటర్సు, తర్వాత లెటర్ ప్యాడ్స్, అలాగే ఫిజికల్గా ఐడి కార్డ్స్ విత్ ట్యాగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఎవరైతే ఈ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ మన దాంట్లో సభ్యత్వం తీసుకున్నారో, ఒక ఉన్నతమైనటువంటి స్టేట్ లెవెల్లో కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, మండల్ లెవెల్లో కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎ చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వాట్ ఎవర్ ఇట్ ఏ హోదాలో ఏ పోస్ట్లో ఉన్నా కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే. ప్రజలు వారికి కనుక ఏదైనా సమస్య వచ్చినట్లయితే, వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే, వారు ఏదైనా ఒక కంప్లైంట్ తీసుకొని, ఫిర్యాదు తీసుకొని మీ దగ్గరకు వచ్చినట్లయితే కంపల్సరీగా మన సంస్థ తరఫున వారికి మనం న్యాయం చేయాలి. ఖచ్చితంగా వీ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ దెమ్. ఎందుకంటే ఈ సంస్థ పెట్టింది కార్డు తీసుకోవడం కోసం కాదు. ఈ సంస్థ పెట్టింది కార్డు తీసుకొని జేబులో పెట్టుకోవడం కోసం కాదు. ఈ సంస్థ పెట్టింది సాధ్యమైనంత వరకు వాట్ ఎవర్ దట్ కెన్ బి పాసిబుల్ త్రూ అవర్ స్పాట్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ దట్ వీ హ్యావ్ టు డూ ఎట్ అవర్ బెస్ట్. అంటే నేనేమంటున్నానంటే ఏదైతే మనతోటి అవుతుంది అని మనం అనుకుంటున్నామో, ఖచ్చితంగా ఇది చేయగలుగుతాము అని అనుకుంటున్నామో, ఆ పనిని ఖచ్చితంగా చేయాలని ఒక ఆలోచనతో ఇది పెట్టాము. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క ఇరుకులు, ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క కష్టాలు, వారి యొక్క హక్కులు ఉల్లంఘన జరగడం అనేది ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం దేశం ఉన్నప్పటికైనా సరే ఇది సాధారణంగానే జరుగుతున్నాయి. భారత రాజ్యాంగ ప్రకారం పీఠిక, దాన్ని ప్రియాంబుల్ అంటారు. ఆ ప్రియాంబుల్లో ఏమని ఉంటుందంటే, ఇండియా ఈజ్ ఎ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ అని ఉంటుంది ఫస్ట్ పదం. అంటే సావరిన్ అంటే సార్వభౌమాధికారం, సెక్యులర్ అంటే కుల మత భేదం లేకుండా అందరూ ఒకటే అర్థం. సోషలిస్ట్ అంటే అందరికీ సమాజంలో జీవించడానికి, సమాజంలో తమకు నచ్చినట్టుగా జీవించడానికి వారికి ఒక స్వేచ్ఛ కలగజేసిందని అర్థం. సో కాబట్టి మనమందరము కూడా ప్రజా సమస్య పైన పోరాడాలి, ప్రజల యొక్క హక్కు పైన పోరాడాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ధర్నా చేసో లేకపోతే దందా చేసో పోరాడేది కాదు. ఇది ఏంటిది? ఒక ఉద్యమం కాదు. ఇది ఒక ఉద్యోగం. ఉద్యమం అంటే ధర్నాలు చేస్తాం, దందాలు చేస్తాం, న్యాయం జరగలేదని ఇంకేదో చేస్తాం. ఇది ఒక ఉద్యోగం. దిస్ ఇస్ నాట్ ఎ రివైవల్. ఇన్స్టెడ్ రాదర్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇది ఒక రివైవల్ ఉద్యమం కాదు, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. సో ఈ బాధ్యతతోటి ఖచ్చితంగా మేము పనిచేస్తాము. ఈ బాధ్యతతోటి ఖచ్చితంగా మేము వారికి సహాయం చేస్తాము, బాధితుల్ని ఆదుకుంటాము. ఇది మనకు పెన్ను పేపర్ కావాలి. దీంట్లో చట్టపరంగా ఎలా, ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ టు గో త్రూ లా. చట్టపరంగా వెళ్ళి చట్టపరమైనటువంటి న్యాయాన్ని ప్రజలకు మనము కలిగేటట్టుగా, కల్పించేటట్టుగా మనం పోరాడితేనే
మనం తీసుకునే ఒక పదవికి కానీ మనం తీసుకున్న ఒక పదవి ఒక పోస్ట్కి కానీ ఒక వాల్యూ అనేది ఉంటుంది. కానీ అసలు ఉనికి లేకుండా పలుకు లేకుండా ఏమి లేకుండా అసలు జీవమే లేకుండా ఉన్నట్లయితే మనం తీసుకున్న పోస్ట్కి మనం దానికి న్యాయం అయితే జరగదు. ఫోన్లు చేస్తే ఫోన్ రెస్పాండ్ కాండి. మీరు అంతకుముందు ఏ పార్టీలు చేశారో నాకు తెలియదు. మీరు అంతకుముందు ఎక్కడెక్కడ పనిచేశారో నాకు తెలియదు. బట్ స్టిల్ నాకేంటంటే మీ మీద నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు న్యాయం చేస్తారని ఒక సదుద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఒకడంటారు నాకు 20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకొకరు అంటారు నాకు 30 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవన్నీ నాకు అనవసరం. నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, పుట్టినప్పటి నుంచి నువ్వు పార్టీలో పెరిగినా, లేకపోతే దేంట్లో ఉన్నా నాకు అనవసరం. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మన కంపెనీ యొక్క భావజాలాన్ని, మన కంపెనీ యొక్క ఆశయాలను నెరవేర్చడంలోనే నిజమైన సాధింపు అనేది మన కంపెనీకి ఉంటుంది. కానీ నేనేదో చేశా అని చెప్పి, నువ్వేదో చేసినా అని చెప్పి ఇలాంటివి వద్దు. నేనేమంటానంటే వైల్ వీఆర్ ఇన్ దిస్ కంపెనీ, వైల్ వీఆర్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ సో కాల్డ్ స్పాట్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్, we must do a complete justice towards the society. That's all. Okay? సమాజానికి సమాన్యాయం కలిగేటట్టుగా, సమాజానికి వారి యొక్క హక్కులను పరిరక్షించే విధముగా మనం ప్రయత్నం చేయాలి తప్ప దీంట్లో రాజకీయం లేదు, రౌడీయిజం లేదు, దందా లేదు, ఏమీ లేదు. ప్రతిదీ కూడా చట్ట ప్రకారంగా వెళ్ళాలి. మనం చట్టపరమైనటువంటి పర్యవేక్షణ ప్రజలకు మనం కల్పించే విధంగా ముందుకు ప్రయాణించాలి. మోరోవర్ నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి, మీరు దయచేసి ఫోన్ కాల్స్ రెస్పాండ్ కాండి. ఒకవేళ రెస్పాండ్ కాకపోయినా తర్వాత ఫోన్ చేయడం నేర్చుకోండి. ఓకే, దానిని అవిధేయత అంటారు, లేదా డిసొబీడియన్స్ అంటారు. మీరు ఫోన్ రెస్పాండ్ కాకపోతే, మీరు పనిలో ఉంటే, పొద్దున్న పనిలో ఉంటే సాయంత్రం చేయండి. రెండవది, మీకు మీ దగ్గర ఏదైతే కేసులు వస్తాయో, లేకపోతే మీ దగ్గర ఏదైతే ప్రజలు బాధితులు వస్తారో వారికి న్యాయం జరిగే దిశగా మన హ్యూమన్ రైట్స్ నుంచి మీరు వారికి చేయండి. మన కంపెనీని పాపులర్ చేయండి. మన కంపెనీని మీరు ఉండే నలుమూల దశలో పాపులర్ చేయండి. మీరు అవసరం ఉంటే ఆఫీస్ పెట్టుకొని నడిపించుకోండి. మన కంపెనీ బోర్డు పెట్టుకోండి. ఓకేనా? కానీ ప్రజలకు మన కంపెనీకి మంచి పేరు, ప్రఖ్యాత, కీర్తి తెచ్చే విధంగా గవర్నమెంట్ దృష్టిలో రానున్న రోజుల్లో మంచి నేము, మంచి ఫేము, అలాగే మీరున్న పదవికి మీకు చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, మీరున్న పట్టణాల్లో కావచ్చు, పలానా హ్యూమన్ రైట్స్ మెంబర్, పలానా ఎల్లయ్య, పలానా పుల్లయ్య, పలానా మల్లయ్య మంచిగా చేస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది, ఆ సంస్థ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా ప్రజల్లో భరోసా కలిగించే విధంగా మనం పనిచేయాలి. ఓకే, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ నా బాధ ఒకటే. ఎందుకంటే ఒక అడ్వకేట్ 29 రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్ ఉన్న నేను ఒక అడ్వకేట్ విషయాన్ని పక్కన పెడితే ఒక సాటి మనిషిగా మానవత్వంతో మాట్లాడుతున్నటువంటి తరుణం ఇది. కాబట్టి దయచేసి కూడా మనం ఏక మనసుతో, ఏక భావముతో మన